హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నార్మల్ రైస్తో బాస్మతి ఫ్లేవర్ వచ్చేలాగా వెజిటేబుల్ పులావ్ చేసుకుందాము. దానికోసం 2 గ్లాసుల బియ్యం అంటే ఒక అర కేజీ బియ్యం తీసుకొని 3-4 సార్లు వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి నానబెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని వేడయ్యాక అందులో ఒక అనాస పువ్వు, దాల్చిన చెక్క కొంచెము, లవంగాలు ఒక 3-4, 4 యాలకులు, 2 బిర్యానీ ఆకు, ½ టీ స్పూన్ షాజీరా, 1 కప్పు ఆనియన్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఒక 3 నిమిషాల సేపు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 10 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా మిక్స్ చేసుకుంటూ 3 నిమిషాల పాటు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో 2 తరిగిన టమాటా వేసుకుని అది కూడా ఒక 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో 1.5 కప్పు బీన్స్ వేసుకుంటున్నాను, అంటే 250 గ్రామ్స్. 1 కప్పు తరిగిన క్యారెట్, 1 కప్పు తరిగిన ఉల్లగడ్డ వేసుకుంటున్నాను, అంటే బంగాళదుంప. ఇవన్నీ వేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ ఇలాగే ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను, అర టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి. వీటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు అలా వేయించుకున్నామంటే మొత్తం కలిసిపోతాయి. ఇప్పుడు అందులో 4 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం తీసుకుంది 2 గ్లాసుల బియ్యము. ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు తీసుకొని పోసుకొని ఇట్లాగా ఒకసారి మిక్స్ చేసేయాలి. అందులో మనం నానపెట్టుకున్నటువంటి బియ్యం ఉంది కదా, అది యాడ్ చేసేస్తున్నా. అందులో 1 స్పూన్ బిర్యానీ ఎసెన్స్ వేస్తున్నాను. ఇది వేయడం వల్ల మన పులావ్ ఉంది కదా, నార్మల్ రైస్తో చేసినా కూడా బాస్మతి ఫ్లేవర్తో గుమగుమలాడిపోతుంది. సో 1 స్పూన్ బిర్యానీ ఎసెన్స్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పులావ్ ఉడికే లోపల మనం రైతా తయారు చేసుకుందాం. 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను, గట్టిగా ఉండే గడ్డ పెరుగు. తరిగిన పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని అందులో వేస్తున్నా. కొంచెం కొత్తిమీర, ఒక చిన్న సైజ్ టమాటా. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. కొంచెం ఉప్పు వేసుకొని మొత్తంని కూడా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిక్స్ అయిన తర్వాత మీకు ఎంత వాటర్ అయితే అవసరమవుతుందో అంత వేసుకోండి. నేనైతే అరకప్పు వేస్తున్నాను, అంటే కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేసుకుంటున్నాను. సో అరకప్పు నీళ్ళు వేసుకొని రైతాని తయారు చేసుకుంటున్నాను. చూడండి, రైతా రెడీ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయిందో లేదో చూసుకుందాం. కుక్కర్ ప్రెషర్ పోయింది. ఇప్పుడు నిదానంగా ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో మన పులావ్. బాగా వచ్చిందండి, పొడి పొడిగా. చూడండి, రెడీ అయిపోయింది మన పులావ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.